ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఎవరి కోసమైతే చట్టాలు వస్తున్నాయో ఆయా చట్టాలపైన వాళ్ళకైనా అవగాహన ఉంటుందా? పోక్సో చట్టం గురించి కోర్ట్ సినిమా ఏం చెప్పడానికి ప్రయత్నిస్తుంది? మరి దీనిపైన మాట్లాడడానికి లీగల్ అడ్వైజర్ సంపత్ సముద్రాల గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, పోక్సో చట్టం ఇప్పుడు కొత్తగా వచ్చిన కోర్ట్ మూవీలో మొత్తం ఈ చట్టం చుట్టూ తిరుగుతుందంట సినిమా అంతా కూడా. అంటే అసలు ఏం చెప్తుంది పోక్సో చట్టం అంటే ఏంటి సార్? దాన్ని చాలా మంది దుర్వినియోగం చేసుకుంటున్నారనే టాక్ కూడా ఉంది. ఒకసారి దాని గురించి. ఈ చట్టం 2012లో ఎనాక్ట్ చేయబడింది. మన భారతదేశంలో యాక్చువల్గా సెక్షువల్ అబ్యూస్ మీద కానీ, చిల్డ్రన్ని కానివ్వండి, పెద్దవాళ్ళే కానివ్వండి, మీరు ఐపీసీలో చూసిన లేదా ఇప్పుడు వచ్చిన భారత న్యాయ సంహితలో చూసినప్పటికీ కూడా చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. సెక్షన్ 375 అనండి, లేదా ఇప్పుడు క్లాస్ 63 అనండి, క్లాస్ 75 అనండి. దేర్ ఆర్ వేరియస్ ప్రొవిజన్స్ ఇన్ అవర్ లీగల్ సిస్టమ్ ఆల్రెడీ. అయినప్పటికీ మన యుఎన్ కన్వెన్షన్ ఒకటి చైల్డ్ రైట్స్ మీద జరిగిన యుఎన్ కన్వెన్షన్ని కంప్లై చేస్తూ, అది కూడా చాలా ఏళ్ల తర్వాత కంప్లై చేస్తూ ఈ యాక్ట్ని ఎనాక్ట్ చేశారు 2012లో. ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, పిల్లలు అనగానే ఆడపిల్లలు అని కాదు. పిల్లలు అన్నప్పుడు మగపిల్లలైనా అవ్వచ్చు, ఆడపిల్లలైనా అవ్వచ్చు. వీళ్ళు ఎవరినైనా కూడా సెక్స్ పరంగా ఇబ్బంది పెట్టడం అని అంటే, మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకుని ఉన్నాం సెక్షువల్ హెరాస్మెంట్ అన్న టాపిక్. అలా ఆల్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఒక ఫిజికల్ అసాల్ట్లే కాకుండా స్టాకింగ్ చేయడము, ఇంకా వేరు విధాలుగా ఇబ్బందులు పెట్టడము, ఇవన్నింటిని కూడా ఒక కంపైలేషన్గా తీసుకొచ్చి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా పిల్లలు అనబడే వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉంటాయి, దాని ప్రొసీజర్స్ ఏమిటి అనేది క్లియర్గా ఈ చట్టం 2012లో వచ్చింది. దీని మీద మీరు అన్నట్టుగా చాలా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి, చాలా కమెంట్స్ అవుతూ ఉన్నాయి. కేసులు అనుకున్న దానికంటే విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయో జడ్జిలకి కూడాను, అంటే మీరు బేసిక్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కోర్టులో కానివ్వండి, అపిలేట్ రివిజన్ జ్యూరిస్డిక్షన్లో కోర్టులో కానివ్వండి, ఇట్ హాస్ బికమ్ యాక్చువల్లీ అ బిగ్ ఛాలెంజ్ టు డీల్ విత్ దెమ్. బికాజ్ ఇవాళ ఉన్న సంఘానికి, ఇవాళ ఉన్న సొసైటీకి, ఇవాళ ఉన్న పరిస్థితులకి మన న్యాయ వ్యవస్థ లేదా మన లాలు, మన ఎనాక్ట్మెంట్లు వాటికి అనుగుణంగా సరితూగుతూ ఉన్నాయా, కాలానుగుణంగా మారుతున్నాయా? మరి మనం వీఆర్ ఇన్ ఎ ఫాస్ట్ పేస్ వరల్డ్. ఇలాంటి ఫాస్ట్ పేస్ వరల్డ్లో మన న్యాయ సిద్ధాంతాలు కానీ, లాలు కానీ, ఎనాక్ట్మెంట్లు కానీ, ఇవి సొసైటీతో పాటు సరిగ్గా బ్యాలెన్స్ అయ్యి ఉన్నాయా అన్న విషయం మీద చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరినీ పిల్లలు అన్నాం అన్నప్పుడు న్యాయం అనేది ఇద్దరికీ జరగాలి. అవునా? అలాగే దీన్ని ఇప్పుడు మీరే చెప్పారు సార్, దీన్ని చాలా మిస్యూజ్ చేస్తున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు అని అన్నారు. అవును, ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు అని అంటే, కొన్ని క్లాసుల ప్రకారంగా అది మోరల్గా తప్పనిపించకపోవచ్చు, కానీ లీగల్గా తప్పనిపించవచ్చు. సార్, ఇక్కడ ఒక చిన్న క్లాజ్ ఎందుకు అనేది ముందు పక్కన పెడితే, అసలు మిస్యూజ్ అనేది ఎలా మిస్యూజ్ చేస్తారు ఈ పోక్సో చట్టాన్ని? అమ్మా, ఏ చట్టాన్నైనా మిస్యూజ్ చేస్తారు అమ్మా. ఇప్పుడు పోక్సో చట్టం ఒకటే మిస్యూజ్ అని మాట్లాడుతున్నాం, ఇవాళ ఈ సినిమాలో వచ్చింది కాబట్టి. కానీ మన దగ్గర ప్రతి చట్టాన్ని మిస్యూజ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. మీరు చెప్పిన ఈ సినిమాలో కూడా, though the story revolves around Poxo,
there are various other aspects of the legal system which have been clearly demonstrated, have come out. ఎస్ అర్థమైందా? ఇలా ఒక్కొక్క పోక్సో గురించే కాకుండా మన న్యాయ వ్యవస్థలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఇబ్బందులు ఏంటి అన్న విషయాలు చాలా క్లియర్గా వచ్చాయి. ఇంకా అసలు యాక్చువల్గా చాలా ప్రయత్నం చేశారు, కానీ కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయిపోయి దాన్ని స్టోరీ అడ్జస్ట్ చేద్దాము అన్నట్టుగా చేశారేమో అనే ఆలోచన కూడా ఉంది. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ ఇన్ అ డిఫరెంట్ డైరెక్షన్ ఇఫ్ సర్టన్ ఛాలెంజింగ్ ఇష్యూస్ ఇప్పుడైతే కోర్టుల ముందు ఏవైతే ఉన్నాయో, యాక్చువల్గా పాక్సో విషయంలో కోర్టులలో న్యాయ వ్యవస్థకే సందిగ్ధం కలిగిస్తున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇంకా సినిమాలో ఎక్కువగా మాట్లాడలేదు. యాక్చువల్గా వాళ్ళు దాని గురించి కూడా కనీసం చివరికి క్లోజింగ్ రిమార్క్స్లో అయినా మాట్లాడుంటే చాలా బాగుండేది అనిపించింది. ఎందుకంటే దెర్ ఈస్ ఎ నెసెసిటీ ఫర్ వాట్ యు కాల్ రీలుకింగ్ ఇంటు ది యాక్ట్ అని ఒక డిస్కషన్. అలా ఉన్నప్పుడు అది ఎంతవరకు సబబు, ఎక్కడ కన్ఫ్యూజను అని అనేది ప్రజల వైపు నుంచి కూడా వెళ్ళాలి, ప్రభుత్వాలకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా ఏ లాలు ఎలాక్ట్ చేసినా సమాజం ఏం మాట్లాడుతుంది, సమాజం ఏం చేస్తుంది, సమాజం ఏది ఒప్పుకుంటుంది అనే వాటి మీద డిజైడ్ చేయబడతాయి కదా, అవునా కదా? కాబట్టి ఇవాళ సమాజం ఏముంటుంది, దానికి మరి అనుగుణంగా ఉందా లేదా అని అన్నప్పుడు వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ పోవాలి అని అంటే దీస్ ఆర్ ఆల్ ది వాట్ యు కాల్ ఫీడ్బ్యాక్ మెకానిజమ్స్ విచ్ క్యారీ ది కైండ్ ఆఫ్ సిస్టమ్. కాబట్టి ఇంకా కొంచెం క్షుణ్ణంగా చేసుంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. దేర్ ఆర్ ఫ్యూ కమెంట్స్ లైక్ దట్, బట్ వాళ్ళు దాన్ని చాలా కలర్ఫుల్గా, ఎందుకంటే దే హ్యావ్ టేకెన్ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్ టు ఎడ్యుకేషన్ అని. కానీ దిస్ షుడ్ బి కన్సిడర్డ్ మోర్ యాజ్ అన్ ఎడ్యుకేటివ్ ఫిలిం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఓ మాట అన్నారు, ఏ యాక్ట్ ఎవరికి ఎందుకు అన్న విషయం అవగాహన లేదు, అవునా కదా? ఏది తప్పు, అవునా కదా? ఇప్పుడు మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చడానికి కోసం అని అన్నప్పుడు ఆ యాక్ట్ నీకు తెలుసా, దాని మీద అసెస్మెంట్ చేసి నీకు అవగాహన ఉందా అని చూసి కదా మీకు లైసెన్స్ ఇస్తున్నారు, అవునా? అలాంటిది మీరు ఇలాంటి సీరియస్ విషయాల్లో పిల్లలకి ఎక్కడ అవగాహన, ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చేయకూడదు, ఏది చేయకూడనిది, ఎప్పుడు ఆ డిమార్కేషన్ అక్కడ, ఆ రెండింటికి మధ్యలో ఉన్న ఆ సన్నని పొర, వాట్ ఈస్ దట్ స్మాల్ డిఫరెన్స్ విచ్ విల్ మేక్ ఇట్ డిఫరెంట్, అవునా అనేవి జనాలకు తెలీదు. సో దిస్ ఎడ్యుకేషన్ ఇస్ రిక్వైర్డ్. అందుకని ఆ ఫిలిం అంత పాపులర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇవాళ నన్ను ఇక్కడ పిలవడానికి కూడా అలాంటి అవకాశాలు ఎందుకు ఉన్నాయి అని అంటే, this kind of education is required, this kind of publicity of any act. People should know what is right, what is wrong, what will cause a challenge. ఎవరికి తెలుసు నేను చేస్తుంది ఎంత చిన్న పని అని అనుకుంటాడు, కానీ దిస్ ఇస్ లీడింగ్ టు సచ్ సివియర్ కాంప్లికేషన్స్ అన్న విషయాలు ఎవరికి తెలుసు. సో ఆ పరిస్థితుల్లో మీరు చూసినట్టయితే దిస్ మూవీ హ్యాస్ డన్ అ గ్రేట్ జస్టిస్ అని చెప్పచ్చు. సార్ ఇప్పుడు జడ్జ్మెంట్ కి ముందు కేసుని మళ్ళీ మనం రీఓపెన్ చేయొచ్చా సార్? అమ్మా, న్యాయ వ్యవస్థ ఉంది ఎందుకు? న్యాయం జరపడానికి, అవునా? ఇప్పుడు ఇవాళ వాళ్ళ టేబుల్ మీద వచ్చింది, అందుకనే కదా ఒక జూనియర్ కోర్టులో ఒరిజినల్ జ్యూరిడిక్షన్ లో కానివి మళ్ళీ అపిలేట్ లోకి పోతాయి, మళ్ళీ రివిజన్ లోకి వెళ్తాయి. ఎందుకు వెళ్తాయి? ఇక్కడ ఏమైనా పొరపాట్లు జరిగాయి ఏమో అనాలి. అలాగే వాళ్ళు పొరపాట్లు జరగకూడదు అని అంటే జడ్జిమెంట్ కన్నా ముందు ఒకవేళ ఎవరైనా పార్టీ ఇటువైపు కానీ అటువైపు కానీ, అయ్యా ది ఎవిడెన్స్ ప్రజెంట్ చేసింది సరిగా లేదు, లేదా ఎగ్జామినేషన్ సరిగా అవ్వలేదు, లేదా డాక్యుమెంట్ని సరిగా ప్రొవైడ్ చేయలేదు, ఏవో కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి, వాటిని రెక్టిఫై చేయకపోతే న్యాయం జరగదు. మా దగ్గర ఇప్పుడు ఆ కొత్త ఇన్ఫర్మేషన్ ఉంది, లేదా మా దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంది, మీరు దాన్ని మళ్ళీ ఓసారి కన్సిడర్ చేయాలి అనే రిక్వెస్ట్ కోసం అని వెళితే కోర్టులు ఖచ్చితంగా వాటిని కన్సిడర్ చేస్తాయి. అండ్ అది జనరల్గా అంటే జడ్జి గారి డిస్క్రిప్షన్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది, బికాజ్ ఆయన మొత్తం కేసు డీల్ చేసి ఉన్నారు. కాబట్టి మీరు ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థమైంది. ఆ మూవీలో జడ్జిమెంట్ రోజే ఈ క్వశ్చన్ వస్తుంది, అది మూవీలో కాబట్టి జడ్జిమెంట్ రోజు ఇట్స్ లిటిల్ డిఫికల్ట్ అండ్ టిపికల్ సిచ్యువేషన్. కానీ
జడ్జిమెంట్ కన్నా ముందు రీఓపెన్ చేయకూడదు అని ఏమీ లేదు. రీఇన్వెస్టిగేట్ చేయడం కోసం అని, రీఎగ్జామినేషన్ కోసం అని, క్రాస్ ఎగ్జామినేషన్ కోసం అని కానీ, లేదా యాడింగ్ ఆఫ్ అ న్యూ ఎవిడెన్స్ విచ్ వాజ్ నాట్ అవైలబుల్ ఆర్ విచ్ కుంట్ బి ప్రెజెంటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని కానీ, ఈ పాయింట్ల ప్రకారంగా జడ్జి గారు ఖచ్చితంగా రీఓపెన్ చేసి మళ్ళీ ఇచ్చేసే అవకాశం ఉంది. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ బీన్ క్లియర్లీ షోడ్ ఇన్ దట్ మూవీ. సార్, కమింగ్ టు సమ్మతి వయస్సు, ఈ మూవీ అంతా కూడా సమ్మతి వయసు మీదే నడిపించారు అంటే అసలు ఏంటి సార్ అది? వెరీ సీరియస్ ఇష్యూ. ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళకి భారతదేశంలో ఏజ్ ఏంటి? అమ్మాయిలకైతే 18 ఏళ్ళు, అబ్బాయిలకైతే 20. ఇది మన స్టాండర్డ్. అవునా? దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ అడల్ట్స్ ఫ్రమ్ 18 and 21. ఆ తర్వాత ప్రీ మ్యారిటల్ సెక్స్, అవునా? ప్రీ మ్యారిటల్ సెక్స్ విత్ కన్సెంట్, with the consensus of both the parties is happening everywhere. If it is after 18, because they are adults, because they are majors, they are adults, adu పెద్ద ఇష్యూ అవ్వట్లేదు. కానీ when the girl is below 18, okay, then her consent is not considered as consent. మన లెక్క ప్రకారం ఎన్నేళ్ళు? 18 ఏళ్ళు. 18 ఏళ్ళు వస్తేనే అడల్ట్ అన్నాం, అంతకన్నా ముందు ఏంటి వాళ్ళు? పిల్లలు. అందుకనే కదా పాక్సో 2012. కాబట్టి 18 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు పిల్లలు. అలా అమ్మాయి ఎవరైతే 18 ఇయర్స్ తక్కువ ఉన్నారో, 6 నెలలు, నెల, సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, వాటెవర్, అలాంటి వాళ్ళు లేదు నేను అబ్బాయి మేమిద్దరం ఇష్టపూర్వకంగానే ఇష్టపడి మేము చేశాము అని అన్నప్పటికీ కూడా దాన్ని క్రైమ్ గానే ట్రీట్ చేస్తారు. ఓకే, సమ్మతించడానికి కూడా 18 ఏళ్ల వయసు రావాలి. 18 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉంటే సమ్మతించినప్పటికీ కూడా, ఓకే, ఏది 17 ఏళ్ల 6 నెలలు, 17 ఏళ్ల 9 నెలలు అయినప్పటికీ కూడా వాళ్ళు 18 ఏళ్ళకి రీచ్ అవ్వలేదు కాబట్టి, సో ఇది సమ్మతి వయస్సు అనే. ఓకే, ఇంటర్నేషనల్ గా ఇప్పుడు నేను మీతో చెప్పాను కదా, UN కన్వెన్షన్ ప్రకారంగాను 18 ఏళ్ళు. అందుకని ప్రపంచం అంతా కూడా ఇది 18 ఏళ్ళుగానే కన్సిడర్ చేసింది. ఓకే, ఆ 18 ఏళ్ళుగానే కన్సిడర్ చేసింది. కాబట్టి ఎనీథింగ్ బిలో దాట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ క్రైమ్. కానీ ఇప్పుడు మీరు చెప్పండి నాకు, సమాజంలో జూనియర్ కాలేజ్లోనే లవ్ స్టోరీలు అవుతున్నాయి. ఎక్కడ కాలేజ్? స్కూల్స్ లోనే కాలేజ్ దాకా వెళ్ళారు మీరు. మరి అలాంటప్పుడు అంటే 16 ఏళ్ళు 17 ఏళ్ళ అమ్మాయిలు కూడా మనమేమో తెలిసి తెలియని వయసు అని అనుకుంటున్నాం, వాళ్ళు మాకంతా తెలుసు. అవునా? ఇది పార్ట్నర్స్ ఫర్ లా అన్న ఒక ఏజెన్సీ ఒక ఫీడ్బ్యాక్, అదేంటి సర్వే చేసినట్టయితే జనాలు పిల్లలందరూ పారిపోతున్నారు. ఈ మనం చూసాం కదా కేసులు, అమ్మాయిలు పారిపోయి పెళ్లి చేసుకోవడం, టెంపుల్లలో వెళ్ళి పెళ్లి చేసుకోవడం, బయట వెళ్ళి పెళ్లి చేసేసుకోవడం, ఇలాంటివన్నీ ఈ ఎలోపింగ్ కేసెస్ ఎందుకు అవుతున్నాయి అని అంటే, అమ్మాయిలు ఈవెన్ ఆఫ్టర్ 16 దే ఆర్ మెచ్యూర్డ్, దే థింక్ దే ఆర్ డూయింగ్ దేర్ డెసిషన్ ఈజ్ రైట్ అని వాళ్ళు అనుకుంటున్నారు. అనుకుని వెళ్ళి వాళ్ళు ఇలాంటి పనులలో ఇచ్చేస్తున్నారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు? మా పిల్లలకి 18 రాలేదు కాబట్టి పిల్లలే. కాబట్టి ఇప్పుడు ఎవరు ఏం చేశారు? అబ్బాయి చేసింది తప్పు, అబ్బాయి చేసింది క్రైమ్. మా అమ్మాయికి ఏం తెలియదు, మా అమ్మాయి చిన్నపిల్ల అని తీసుకెళ్ళి పిల్లల్ని, ఇప్పుడు ఏమవుతుంది? అబ్బాయిల జీవితం, అబ్బాయిలు కోట్ల చుట్టూ తిరగడం. మీకు తెలుసా, ఫ్యామిలీలోనూ రిలేటెడ్ పీపుల్ తెలిసిన మనుషులో ఉన్న వాళ్ళు అయితే 20 ఏళ్ల దాకా శిక్ష పడుతుంది. ఓకే, 14 ఏళ్ళ లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ ఉంది, ఫైన్స్ ఉన్నాయి, పెనాలిటీస్ ఉన్నాయి. కానీ 20 ఏళ్ల దాకా, ఒక 20 ఏళ్ల కుర్రడికి 20 ఏళ్ల ఖైదు పడింది అనుకోండి, ఇంకా వాడి జీవితం ఏంటి? అయిపోయింది అక్కడే. అవునా? ఏదో ఎవరో ఒక అమ్మాయి
చాలా సరదాగా ఫ్రెండ్లీగా ఉండి మాట్లాడిన అమ్మాయి, ఇద్దరు కలిసి ఇద్దరం ఓకే అనుకున్నాం, ఇద్దరం ఇష్టపడ్డాం, అవునా, ఇద్దరం ఇష్టపడ్డాం అన్న స్టోరీ మీద వెళ్ళి ఎవరి జీవితం, అమ్మాయి లైఫ్ షీ విల్ బి సెటిల్, షీ విల్ బి ఫైన్. యు అండర్స్టాండ్ మై పాయింట్? సో ఇట్ ఈస్ ద బాయ్స్ హు ఆర్ హ్యావింగ్ ఎ సీరియస్ స్ట్రగుల్. అందుకని ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో సమ్మతి వయసు ఏదైతే ఉందో, అయ్యా దీన్ని 18 కాదు 16కు మార్చండి అన్న డిస్కషన్స్ అవుతున్నాయి. ఓకే, మద్రాస్ హైకోర్టులో కేసులో కూడా జడ్జి గారు కూడా అన్నారు, ఇలా ఉంటే కాదు కష్టం అని. లా కమిషన్ 22కి రికమెండేషన్స్ పంపించేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది హై కోర్ట్స్ హ్యావ్ ఆల్సో సజెస్టెడ్ దాట్ మేబీ వీ నీడ్ టు రీలుక్ అట్ అని అనేసి. అయితే లా కమిషన్ వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? మనం ఒకవైపే చూస్తున్నాం. వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఒక్కసారి మనం దీన్ని లిబరలైజ్ చేసి తగ్గించినట్టయితే దెన్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆన్ ది గర్ల్ సైడ్ విల్ బికమ్ మోర్. ఇప్పటికే ఇష్యూస్ అమ్మాయిలకి చాలా ఎక్కువగానే సాగుతా ఉన్నాయి. మనం దీన్ని లిబరలైజ్ చేసినట్టయితే ఇంకా ఎక్కువ కాంప్లెక్స్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ది లా కమిషన్ సస్సేమిరా ఇది ఎక్స్టెండ్ చేయడానికి లేదు అని. లా కమిషన్ 22లో ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాళ్ళు సస్సేమిరా దీన్ని తగ్గించడానికి లేదు, 18 ఏళ్లే. అయితే వాళ్ళు గవర్నమెంట్కి ఏమని సజెస్ట్ చేశారంటే, ఒకవేళ వీలైతే జడ్జి గారి డిస్క్రిషన్ చేసేట్టుగా, ఆయన పరిస్థితి చూసి కేసులో డిస్క్రిషన్ మీద ఆయన డిసైడ్ చేసేట్టుగా ఓ ప్రొవిజన్ ఇవ్వడానికి ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నట్టుగా లా కమిషన్ రికమెండ్ చేసింది. కానీ ప్రభుత్వం మాత్రం దాని మీద ఇంకా ఏమీ ఇవ్వలేదు. చంద్రచూడ్ గారు కూడా ఈ సబ్జెక్ట్ మీద, నిజంగానే ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ సబ్జెక్ట్. ఇప్పుడు చెప్పాను కదా నేను, ఇటువైపు పెడితే అది ఏమంటారు, నుయ్య గొయ్య అన్న పరిస్థితిలో ఉంది. అబ్బాయిని ప్రొటెక్ట్ చేయాలా, అమ్మాయిని ప్రొటెక్ట్ చేయాలా, అర్థమైందా? ఈ లెక్కన ఈ సమ్మతం ఏజ్ అని అనేది మీరు అవి ఏమీ చెప్పకుండా, ఒకవేళ పేరెంట్స్కి తెలియకుండా వీళ్ళు పారిపోయినట్టయితే మీరు చెప్పినట్టుగా స్కూళ్ళలోనే మొదలవుతున్నాయి, అవునా? మరి అది మొదలైనప్పుడు దాన్ని రీవిజిట్ చేయాల్సిన అవసరం ఉందా? సమాజం మారుతున్నప్పుడు, సమాజ పోకడలు మారుతున్నప్పుడు ప్రభుత్వాలు దీన్ని చూడకూడదా, ఈ లీగల్ సిస్టమ్ని చేయకూడదా అన్న డిస్కషన్లు చాలా జరుగుతూ ఉన్నాయి. అండ్ చూడాలి ప్రభుత్వాలు ఏం చేస్తాయి, వాట్ విల్ బి ది. కోర్ట్స్కి కూడా ఇది ఒక పెద్ద తలనొప్పిలాగే ఉంది. బికాస్ వాళ్ళకి క్లియర్గా తెలుస్తోంది, లా ప్రకారంగా చూసినట్టయితే అబ్బాయి తప్పే, కానీ విట్నెస్లు వచ్చినప్పుడు, క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు అమ్మాయిలు క్లియర్గా చెప్తున్నారు, నేను కావాలని వెళ్ళి చేయలేను, మా నాన్నగారికి కష్టం లేదు అందుకని కాల్ చేస్తున్నారు, ఐఎమ్ ఫైన్ అని చెప్తున్నారు. యు అండర్స్టాండ్ మై పాయింట్? అలా చెప్పినప్పటికీ కూడా జడ్జి గారు ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉన్నాయి. సో దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ విత్ ది ఏజ్ ఆఫ్ కన్సెంట్. మన దగ్గర ఏజ్ ఆఫ్ మ్యారేజ్ కానీ కన్సెంట్ కానీ 18 ఏళ్లకే ఉంది. మీరు మ్యారేజ్ 18 ఏళ్లకు ఉంచినప్పటికీ కూడా కన్సెంట్ని 16కు మార్చండి అని మాట్లాడుతున్నారు. మీకు ఇంకా తెలుసా, మ్యారేజెస్ ఒకవేళ కంగారు పడిపోయి అయిపోయినా కూడా, ఇలాగే 16 ఏళ్ళు 18 ఏళ్ళు పెళ్ళిళ్ళు అయినా కూడా, ఈవెన్ దేర్ రిలేషన్ ఈజ్ కన్సిడర్డ్, అలాంటి పరిస్థితుల్లో కూడా దాన్ని రేప్ గానే కన్సిడర్ చేస్తారు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ హిస్ వైఫ్, ఇఫ్ షీ ఈస్ బిలో 18, whatever happens is considered as a rape and he is punishable on law. You understand? చాలా భయంకరమైందా లేదా? అబ్బాయిలు కంగారు పడిపోవాల్సిన విషయం ఇది, తెలియదు పిల్లలకి. ఎవరో అమ్మాయి మాట్లాడడానికి ఓకే అన్నాను కానీ, అలాగే అమ్మాయిలు ఎలా కంగారు పడి తప్పు చేస్తున్నారు, అబ్బాయిలు కూడా అలాంటి తప్పు చేస్తున్నారు. సో దిస్ ఈస్ అ ఛాలెంజ్ ఫర్ బోత్ ద పార్టీస్. Let's hope governments will come out with some kind of thing. So coming to మరి రోమియో జూలియట్ మూవీ తెలుసు మనకి, చాలా మంది అనుకుంటూ ఉంటారు రోమియో జూలియట్ సినిమా చాలా బాగుంటుంది, వాళ్ళ లవ్ కూడా బాగుంటుందని. కమింగ్ టు రోమియో జూలియట్ చట్టం ఏంటి సార్ అసలు ఈ మూవీలో, ఇది ఎందుకు వచ్చింది? అక్కడ ఏజే, అక్కడ 14-17 ఏజే. ఆ ఏజ్ని బేసిస్గా తీసుకుని కొన్ని కంట్రీస్, కొన్ని దేశాల్లో, నెదర్లాండ్స్ వాళ్ళు కన్సెంట్ ఏజ్ 16కు పెట్టారు. ఇలా ఇప్పుడు యుఎస్లో
ఇంకా మిగతా యూరోపియన్ కంట్రీస్లో కొన్నింట్లో వాళ్ళు ఈ 18 ఏళ్లకు బదులు 16 ఏళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆన్ ది బేసిస్ ఆఫ్ ది రోమియో జూలియట్ లా అని చెప్పేసి అక్కడ వాళ్ళు 16 ఏళ్ళకి ఎగ్జామ్షన్ ఇస్తున్నారు. అది మన దగ్గర కూడా ఎందుకు చేయకూడదు అని చెప్పేసి పిల్లు ఫైల్ అయ్యి ఉన్నాయి. కానీ సుప్రీం కోర్ట్ హ్యాస్ నాట్ టేకెన్ ఎ డిసిషన్ ఆన్ దట్. సుప్రీం కోర్ట్ హ్యాస్ ఆస్క్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు టేక్ నెసెసరీ స్టెప్స్ ఆన్ దట్. సో దే హ్యావ్ సెంట్ అ క్వెరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాట్ ఈస్ దేర్ స్టాండ్ ఆన్ దిస్ అని చెప్పి. ఇవాళ వరకు అయితే ఏం లేదు, 18 ఏళ్లే. అందుకని అబ్బాయిలు జాగ్రత్త, అమ్మాయిలు జాగ్రత్త, జాగ్రత్త సీరియస్గా. అంటే నేను ఈ స్టోరీ సినిమాలో నేనేం చెప్తున్నానంటే, ఆ సినిమాలో వాళ్ళు దాన్ని అలాంటి ఏమి ఇంటర్ కోర్స్ కానీ అలాంటివి ఏమి జరగలేదు, సెక్షువల్ యాక్ట్స్ ఏమి జరగలేదు అని స్టోరీని చాలా సింప్లిఫై చేసి సినిమాని క్లోజ్ చేశారు. ఒకవేళ ఏదైనా జరిగినట్టుంటే ఏమిటి పరిస్థితి అనేది పిల్లలకి చెప్పాలి. ఓకే, అదే తెలియాలి, తెలియాలి పిల్లలు. నేను అంటే ఇఫ్ యూ ఆస్క్ మీ, వాళ్ళు ఇంకొక ఎక్స్టెన్షన్ గాను లేదా ఫైనల్ క్లోజింగ్ రిమార్క్స్ గాను, ఇక్కడంటే బతికిపోయారు వీళ్ళిద్దరు అబ్బాయి, ఇట్ వాజ్ ఆల్ సేఫ్. కానీ ఏదైనా జరిగి ఉన్నట్టయితే మాత్రం జీవితాలు ఏమైపోతాయి పిల్లలవి. అందుకని పేరెంట్స్ జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త అని చెప్పున్నట్టయితే దట్ మూవీ వుడ్ హ్యావ్ బీన్ అ మచ్ మోర్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని అనిపించింది నాకు. బట్ అదర్వైజ్ ఇట్స్ ఎ గుడ్ అటెంప్ట్, వెరీ వెల్ డన్. And this kind of awareness and this kind of educative programs రావాలండి. పిల్లలకి తెలియాలి. లవ్ స్టోరీలు అయితే నేర్పిస్తున్నామో ఫిలిమ్స్, అలాగే ఈ లవ్ స్టోరీస్కి అప్రోప్రియేట్ ఏజ్ ఏంటి, లేకపోతే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏమిటి అనే విషయాలు మామూలుగా ఎడ్యుకేషన్ సిస్టమే కాకుండా సమాజం కూడా వీని మీద దృక్పథం సరిగా పెట్టకపోతే ఇంకా ఎక్కడి దాకా వెళ్తుంది, పిల్లలకి ఏమవుతుంది? బికాజ్ వాళ్ళ భవిష్యత్తుని పాడు చేస్తున్నాం. అవునా కదా? ఆ ఏజ్లో వాడికి న్యాయ వ్యవస్థ ఏంటి, ఈ సిస్టమ్ ఏంటి, ఈ పాలసీ ఏంటి, రూల్స్ ఏంటి తెలియక తను చేస్తోంది హీరోయిజం అనుకుంటాడు. హీరోయిజం అనుకుంటాడు, కానీ జీవితం నాశనం అయిపోతుంది. కాబట్టి అబ్బాయిలు జాగ్రత్త. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్. ఫైనల్లీ పేరెంట్స్ కి గానీ, మరి యంగ్స్టర్స్ కే గానీ, అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా ఏం చెప్తారు? నేనేమన్నానంటే, ముందు ఏ పేరెంట్స్ ఎడ్యుకేట్ చేస్తున్నారు? అవునా? ఇంకా అమ్మాయిలకి వాళ్ళ అమ్మలు, అత్తలు, అమ్మమ్మలు కొంత ఎడ్యుకేషన్ ఇస్తారేమో కానీ అబ్బాయిలకి ఇలాంటి ఎడ్యుకేషన్ అసలు లేదు. సో మీరు ఇప్పుడు పేరెంట్స్కి ఏం చెప్తారు అని అంటే, ఎనీ పేరెంట్ హూ హ్యాస్ చిల్డ్రన్, దే షుడ్ టేక్ ఇట్ అ పాయింట్ టు ఎడ్యుకేట్ దెమ్ ఆన్ దిస్. యూ అండర్స్టాండ్? దీని మీద స్టడీ చేయించడం, వాళ్ళకి అవగాహన కలిగించేట్టుగా వాళ్ళే చెప్తారా, పుస్తకాలు చదివిస్తారా, ఇంకేదైనా వాట్ ఎవర్ ద మీన్స్ దే చూస్, విచ్ ఎవర్ దే ఫీల్ అప్రోప్రియేట్, పిల్లలకి తెలియచేయడం ఇంపార్టెంట్. రెండోది, అబ్బాయిలకి చెప్పేది, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా చెప్పేది ఏంటంటే, అమ్మాయిలకైనా కూడా, యూ థింక్ ది అదర్ బాయ్ ఈజ్ యువర్ లైఫ్ పార్ట్నర్ అండ్ యూ వాంట్ టు హ్యావ్ గుడ్ లైఫ్ విత్ హిమ్, బట్ బికాజ్ యు ఆర్ నాట్ వెయిటింగ్ టిల్ 18 ఏళ్ల వరకు ఆగకపోవడం చేత వాడి జీవితం నాశనం చేస్తున్నావు నువ్వు. అవునా కదా? నువ్వు యాక్చువల్గా లవ్ అని అన్నప్పుడు యూ రెస్పెక్ట్ దట్ గై అండ్ యూ వాంట్, అదేమంటారు, వాడు తను జీవితం పంచుకోవాలి అని అనుకున్న మైండ్ సెట్లో ఉన్నవాళ్ళు, అలాంటి మీ పార్ట్నర్ జీవితం నాశనం అయిపోతుంది ఇఫ్ థింగ్స్ డోంట్ ఫాల్ ఇన్ ప్లేస్. కాబట్టి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా మనం హద్దు దాటకూడదు. ఆ కనీసం మనకిచ్చిన వయోపరిమితి ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా గుర్తుపెట్టుకుని ఆ ఏజ్ ప్రకారంగా ఉండాలి. లేకపోతే కాన్సిక్వెన్సెస్ ఆర్ గోయింగ్ టు బి బ్యాడ్. పిల్లలకే కాదు, అబ్బాయిలకే కాదు, మొత్తం ఫ్యామిలీకి, మొత్తం సమాజానికి ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది. కాబట్టి అవగాహన కలిగించడం అనేది పేరెంట్స్కి ఇంపార్టెంట్. దాన్ని తెలుసుకుని అనుగుణంగా కొంత జాగ్రత్తగా ఉండడం అనేది పిల్లలకి. థ్యాంక్ యూ సార్.